అవ్వండి చూసారా, ఎండుమిర్చి, కరివేపాకు. దీంట్లో కొంచెం నేను ఇది నూనె వేసానండి. పొడి కాకుండా గొట్టు కంపు వచ్చేద్ది. దాని మూలంగా చక్కగా ఆయిల్ వేసాను. కొంచెం మనం ఆయిల్ వేసి వేపుకుంటే చాలా కమ్మన వాసన వస్తుందండి. చూసారా, చిటపటలాడుతా కరివేపాకు కూడా ఎంత చక్కగా అవుతుందో. అన్నీ చక్కగా ఈ రకంగా వేపాను కదండి. చల్లారిన తర్వాత పొడి చేసుకుందాము. ఓకే, చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఇవ్వండి అవిసె గింజలు చక్కగా ఈ రకంగా ఇలా వేపాను. చూసారు కదా ఎంత చక్కగా ఇవి జారిపోతున్నాయి. చూసారా, దోరగా వేపుకున్నాము. మంచి స్మెల్ వస్తుంది. ఇగోండి వేరుశనగ గుళ్ళు, ధనియాలు, ఇగో వాము, నువ్వులు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కలిపేసాం. మినపప్పు, ఇవన్నీ ఎల్లుల్లిపాయలు. ఇదంతా అక్కర్లేదండి, కొంచెం వేస్తే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లే. ఇదిగో కరివేపాకు కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే కదా. కరివేపాకు, ఎండుమిర్చి. చూసారుగా, ఈ విధంగా చక్కగా అన్నీ రెడీ చేసుకున్నాను. మీకు పొడి చేసి మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, చూసారు కదండి, అదిగో ఈ విధంగా వేసాను. ఇదిగో ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు వేసాను కదండి. ఇప్పుడు ఇదిగోండి ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు మనం చూసి వేసుకోవాలండి, కావాలంటే తర్వాత మనం సాల్ట్ కలుపుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయంటే ఇవన్నీ ఇందులో వేసేసి చక్కగా పొడిని చేసేసుకోవాలండి. నేను మీకు అన్నీ వివరించి మళ్ళీ చెప్తాను. ఈ ఆడేసిన తర్వాత మీకు చక్కగా చూపిస్తాను. ఇవన్నీ చక్కగా చూసారు కదండి, చక్కగా ఆ రకంగా ఆడుతున్నాను. ఇవి కొంచెం సాల్ట్ పడుతుంది, సాల్ట్ వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా వేసి ఆడాక మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇదిగోండి చూసారా, పొడి రెడీ అయిపోయింది. గుమగుమలాడుతూ వచ్చేస్తుందండి. ఇప్పుడే చక్కగా అన్నం పెట్టుకొని అన్నంలో వేసేసుకొని తినేయాలనిపిస్తుంది. అంత నూనె కానీ మీరు చక్కగా నెయ్యి కానీ వేసేసుకొని చక్కగా తింటే ఆహా బాగుంటుందండి. దీంట్లో ఉల్లిపాయ కూడా నంచుకోవచ్చు అవసరమైతే. చూసారా, అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది. చూసారు కదండి, అవిసె గింజలతో ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో చక్కగా సూపులకి. ఓకే, మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకోండి. మీరు కూడా ఈ రకంగా చేసుకొని చూసారు కదా, అవిసె గింజల పొడి ఈ రకంగా చేసుకోవాలి. అన్నీ వివరించి నేను చెప్పాను మీకు. ఓకే, పిల్లలేంటి పెద్దలేంటి ఫస్ట్ ముద్దలో చక్కగా వేసుకుని తింటే ఆహా బాగుంటుందండి. ఇది గుండెకి మంచిది. రక్తం గడ్డ కట్టినా ఏం చేసినా ఇది పళ్ళచోటకి మంచి. అవిసె గింజలు చాలా మంచిది. మోకాళ్ళు నొప్పులకి ఏంటి జిగురు పడుద్ది, అన్నిటికీ ఇది మన ఒంటి శరీరానికే మంచిదండి. అవిసె గింజలు అన్నాక చాలా మంచిది. తప్పనిసరిగా మీరు కూడా ఈ రకంగా చేసుకొని ఇది తినాల్సిందేనండి. పొడి చేసుకొని చక్కగా కారపొడి అన్ని రకాలు మీకు చూపించాను కదా. దీంట్లో అన్ని కలపంది ఏమీ లేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, అవిసె గింజల పొడి మీరు చేసుకొని తినండి, మీ ఆరోగ్యానికి మంచిది.